వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ ప్రజలు అంటే ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఇప్పుడు వచ్చేసేసి నాయకులు డబ్బులకి వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తారు అని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో తెలుస్తూ ఉంటుంది. మరి కుప్పం ప్రజలు డబ్బుకి లొంగుతారా? వారి ఓటుని అమ్ముకునే విధంగా ఉంటారా? వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఈసారి రాష్ట్రం మొత్తం కూడా కుప్పం వైపు చూస్తూ ఉందండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం అంటే ఆయన ఓడిపోతాడని చెప్పేసి కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అది అంటే డబ్బు ఇస్తే ఒకవేళ ఈ పార్టీ వారు ఆ పార్టీ వారికి, ఆ పార్టీ వారు ఈ పార్టీ వారికి అట్లా ఓట్లు ఏమైనా వేసే విధంగా ఉంటుందండి? డబ్బుకు లొంగుతారా ప్రజలు? ఇంతకు ముందు ఉండింది సార్. ఇప్పుడు ఏమంటే జనాలకు అర్థమైంది. ఒక్కసారి ఏం చేసేసి ఓటేసేసి మోసపోయింది. అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఏమీ లేదు. కనీసం అంటే ఈ ఊరికి చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు కానీ ఏమి చేసిన లేదు. ఈ 5 ఏళ్ళలో వైసీపీ ప్రభుత్వంలో కనీసం అంటే 10,000 రూపాయల పని కూడా చేసిన లేదు. కారణం ఏమంటే ఇక్కడే మీరు చూడండి, ఈడొచ్చి ఒక 30 మీటర్స్ రోడ్ ఉంది. ఆ 30 మీటర్స్ రోడ్ కూడా వేయలేదు వాళ్ళు. దాని తర్వాత ఏమరంటే ఈ విలేజ్లో వచ్చింది నేను ఎవరికి కానీ ఎవరైనా అయితే ఏమన్నా చదువుకొని కానీ దీనికి కానీ ఏమిటికి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇట్లా అంతా ఏమీ లేదు. ఓన్లీ ఏమరంటే మాఫియా ఇంతే ఉండేది. ఇక్కడ వచ్చిందంటే మాఫియా ఏమరంటే ఈ శాండ్ మాఫియా, వీళ్ళు ఈ భూ మాఫియా, ఇదే మీకు పాస్బుక్లు చేస్తాము, అది చేస్తాము అని డబ్బులు ఇచ్చేసేది. అభివృద్ధి అనేది ఏమీ లేదు. అర్థమైనా? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంత చేయనాడో అంతే ఉంది సార్. ఇప్పుడు వచ్చేసేసి వేరే పార్టీ వారు కానీ లేదంటే సామాన్య జనాలకు వచ్చి ఒక 3,000, 5,000, 10,000 ఓటుకి ఇచ్చారు అని అంటే మీరు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి ఆ పార్టీకి ఓటు వేసే విధంగా ఉందా అండి? సార్ వాళ్ళు ఎంత డబ్బుని సార్, అభిమానం అనేది చాలా పెద్దదిగా ఉంది ఈసారి. వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు కానీ వాళ్ళకి ఓటు వేయరు సార్. ఎందుకంటే ఇది వచ్చింది నేను వాస్తవికి జూన్ 4వ తేదీ తెలుస్తుంది మీకు ఇది. అమ్మా నమస్తే అమ్మా. మీకు పింఛన్లు వస్తా ఉన్నాయా? పింఛన్ అర్హులేనా? వస్తాను సార్. మీకు పెద్దమ్మా? లేదు సార్. ఈ చంద్రబాబు వచ్చినప్పుడు ఇస్తా ఉండ్రే, ఈయన వచ్చి తీసేసి మధ్యలో ఆపారా? మీకు రావట్లేదు? లేదు రాలేదు. ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? చంద్రబాబే రావాల. ఎందుకు పెద్దమ్మా? మా కాకాల నుంచి చంద్రబాబే. అంటే ఇప్పుడు పింఛన్ తీసేసినారనే? తీసేసిందారనే కాదు, ఇప్పుడు పింఛన్ నేను తినలేదా, నా బిడ్డలు నేను సాకలేదే. కాదమ్మా, ఇప్పుడు వచ్చేసేసి ఒక ఓటుకి 4,000, 5,000 వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇస్తే మీరు ఓటును అమ్ముకుంటారా? లేదు లేదు, మేము అమ్ముకోలేదు. నిజంగా ఏంటంటే డబ్బు తీసుకొని ఓటు వేయడం అన్నది నిజంగా అమ్ముకున్నట్లే అమ్మా. రేపు అనే రోజు ఏదైనా మనం వచ్చేసేసి పనులు పలికించుకోవాలన్నా పలికించుకోలేము వాళ్ళతోటి. మనం అమ్ముకున్నట్లే. చాలా క్లారిటీగా ఉన్నారు అయితే ఇక్కడ. నమస్తే అమ్మా. ఏం పెద్దమ్మా పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుంది. ఏంటి ఎవరు గెలుస్తారు ఇక్కడ? చంద్రబాబు. ఎందుకు గెలిచేది? ఎందుకు గెలుస్తాడు ఆయన? స్వామి మాకు కాపాడించేవాడు. అయ్యప్ప ఏం చేశాడు పెద్దమ్మా? పింఛన్ ఇస్తూ ఉంటాడు ఫస్ట్. ఇంకా వాళ్ళ తాతలు ముత్తాతలతో ఇంకా మమ్మల్ని కాపాడండి అయ్యప్పే. కాదు పెద్దమ్మా, నేను ఒక పార్టీ పెట్టుకున్నా ఈరోజు. 10,000 ఇస్తా నీకు, నాకేస్తావా ఓటు? బాబు కొద్దులే, నాకేయి. వేసేది వేసేది లేదు. 10,000 తీసుకుంటావా? తీసుకుంటా. తీసుకునే అయ్యో. ఇది మొత్తానికి డబ్బులు ఇస్తే తీసుకుంటాం కానీ ఓటు మాత్రం బాబుకి అంటా ఉన్నారు. ఓకే, చూద్దాం ఎంత మెజార్టీతో ఇక్కడ చంద్రబాబు గారు గెలుస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లలో టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఎన్నికల ప్రచారానికి తెరపడే సమయం వచ్చింది. అదేవిధంగా నాయకులు ప్రజల ఇళ్ల వద్దకు ఓటుకు ఇంత అనేసి అమౌంట్ తీసుకొని వచ్చే సమయం దగ్గర పడింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ చెప్తా ఉన్నారు. సో నిజంగా మేము చెప్పేది ఏంటంటే మీడియా ముఖంగా ఓటుకు డబ్బు తీసుకొని మీరు ఓటు వేశారు అని అంటే మీ ఓటు నమ్ముకుంటే అభివృద్ధి అయితే ఉండదు అని చెప్పేసి స్వచ్ఛందంగా ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. నిజంగానే ఇక్కడ ఎవరైనా ఓటుకు డబ్బులు ఇస్తూ ఉన్నారా లేదా, ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓటు వేస్తామనే విధంగా ఉన్నారా, లేదు అని అంటే అభివృద్ధి చేసే నాయకుని వైపే మేము ఉన్నామనే విధంగా ఉన్నారా, వారి మాటలో తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మా. ఏంటమ్మా ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ఓటుకి ఇంత డబ్బులు అనేది మేము కొన్ని వార్తలలో విన్నాము. ఎక్కువ సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఎవరు ఇస్తా? ఏమో మాకు తెలుస్తారు నాకు. అంటే సరే అమ్మా, మీ వరకు చెప్పండి. మీకు ఒకవేళ వేరే నాయకుడు వచ్చేసి ఒక ఓటుకు 10,000 ఇస్తా అంటారు, ఆయన వచ్చేసి అభివృద్ధి చేయలేదు. ఇంకొక నాయకుడు వచ్చేసి ఓటుకు మేము 1,000, 2,000 ఇస్తామంటాడు, ఈయన అభివృద్ధి చేస్తాడు అనుకోండి, ఎవరికి మీరు ఓటు వేస్తారు? డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్ళకి వేస్తారా, అభివృద్ధి చేసే వాళ్ళకి? అభివృద్ధి చెందే వాళ్ళకి చేస్తాం సార్. అంటే చెప్పండి, అట్లా అభివృద్ధి ఎవరు చేయాలనుకుంటా ఉన్నారు? ఎవరితో అంటే చంద్రబాబు నాయుడు కలిస్తే అంతా అవుతుంది సార్.
ఎట్లా అన్న ఎవరు గెలిచే విధంగా ఉంది? ఈసారి అయితే పక్కా టీడీపీ వస్తుంది సార్ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి సిచ్యువేషన్ మొత్తం మారిందనమాట. లాస్ట్ 5 years నుంచి నేనే చెప్తాను. 5 years నుంచి నేను బీఎడ్ చేసినాను. 5 years నుంచి డిఎస్సి ఇస్తామన్నాడు. ఇప్పటివరకు ఒక డిఎస్సి పెట్టలా. నెక్స్ట్ ఏదోదో చేస్తామని చెప్పినాడు కానీ ఒక్కటి ఇప్పటివరకు మా ఇంటికి ఇంతవరకు ఏమీ చేసింది లేదు. తర్వాత ఆటోకి దగ్గర మేము అతను 10,000 వేసాడు కానీ మేము అతనికి రివర్స్గా మీరు ఆటో డ్రైవరా? మరి ఇంకా ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చినారు కదా. ఆ 10,000 వేసినా కూడా మేమే సంవత్సరానికి అతను 10,000 వేసినా మేమేం చేస్తున్నాము, తిరిగి మేము 15,000 కడుతున్నాం. ఎవరు వచ్చినా కట్టాల్సిందే కదా. అది అంటే అప్పుడు టీడీపీ ఉన్న ప్రభుత్వంలో అప్పుడు 7,000 కడుతున్నాం సంవత్సరానికి. ఇప్పుడు పెంచేశాడు అనమాట. ట్యాక్స్ పెరిగిపోయింది, 15,000 పెంచినాడు. దానివల్ల మేమేం చేయాలి? ఓకే, ఇక్కడ ఎవరు గెలుస్తారంటారు ఈసారి? పక్కా ఈసారి టీడీపీ. మీరు ఎట్లా డబ్బు తీసుకొని ఓటేస్తారా? డబ్బు తీసుకోకుండా ఓటు వేస్తున్నాను నేనైతే. ఓకే, వాడు ఇచ్చినా కూడా, వైసీపీ వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను. ఓకే, టీడీపీ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం. టీడీపీ వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను, నాకు అవసరం లేదు. ఎవరు ఇచ్చినా కూడా డబ్బులు తీసుకోకూడదు. డబ్బు అవసరం లేదు. ఇప్పుడు కానీ అమ్ముకోకూడదు. చెప్పు, డబ్బు అవసరం లేదు మాకు. వద్దా? ఎట్లా డబ్బే కదా అందరినీ నడిపేది, మ్యాజిక్ చేస్తా. అది నలుపుకోతే కూడా పోయి కూలి చేసుకొని తినుకుంటాం, కానీ కూలి చేసి తింటాం. డబ్బు ఉంటే మాత్రం ఫలితం కాదు, కష్టపడి పని చేసేవాడే ఫలితం. అంతస్తులే భూమిలో ఏమి లే, ఒక ఇల్లు ఉంది, కూలి చేసుకొని తింటాం. ఆ వాన వస్తే కూడా కారుతుంది. టీడీపీ వాళ్ళ అధికారంలోకి వస్తే మీకు ఇండ్లు కట్టిస్తారని నమ్మకం ఉందా? ఉంది. ఓకే, కట్టిస్తారా? ఓకే, కాదమ్మా, నీకు 4,000 ఇస్తా, నేను ఒక పార్టీ పెట్టుకున్నా, నాకు ఓటు వేస్తావా లేదంటే బాబు గారికి వేస్తావా? బాబు గారికి. 4,000 వద్దా? ఇది మొత్తం మీద 4,000 అంటే సంవత్సరం 5 ఏళ్ల పాటు అనుకోండి. 5 ఏళ్ళకి మా అంటే రోజుకు ₹1-2 కూడా రాదు. అది మాకెందుకు అంటా ఉన్నారు? 40 పైసలు పడుతుందంట. ఓకే, ఎవరు వస్తారమ్మా? చంద్రబాబు నాయుడే వస్తాడు. చంద్రబాబు నాయుడు గారే గ్యారెంట్. వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి ఒక 10,000 ఇస్తే నీకు నాకు వద్దు, తీసుకోండి. 10,000 వద్దు సార్. వాళ్ళు అంటారమ్మా, ఇప్పుడు చంద్రబాబు గారే అన్నారు, వాళ్ళు ఇస్తే డబ్బులు తీసుకోండి కానీ ఓటు నాకేయండి అంటారు. అట్లంతా లేదు. అట్లా ఉండాలమ్మా నిజాయితీగా. ఎందుకంటే ఒకరి డబ్బులు మనకైతే వద్దు. మనం నిజాయితీగా ఎవరికి ఓటు వేయాలనో వారికి ఎన్నుకొని ఓటు వేసేసుకుంటే రేపు అనే రోజు ఇప్పుడు మీరు రోడ్లు కూడా ఇందాక నాతో చెప్పారు ఆర్థికంటూ సరిగా లేవు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి చెప్తే పట్టించుకోలేదని. మరి వేరే వాళ్ళు మీరు అనుకున్న నాయకుడు బాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఏపీకి ముఖ్యమంత్రి అయితే ఈ రోడ్లన్నీ బాగు చేస్తాడంట. బాగా చేస్తాడు. నమ్మకం ఉందా ఆయన? నమ్మకం ఉంది. ఓకే, ఇంకా అమ్మా ఏమున్నాయి ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? సార్ రోడ్డే సార్ ప్రాబ్లమ్, రోడ్డు బాగలేదు సార్. వస్తా ఉన్నాయా మంచిగా? నీళ్ళేమో వస్తా సార్. మొత్తం మీద ఏంటంటే మాకు ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు కావాలి, డబ్బు కాదు. వాళ్ళు 4,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా ఇది 5 ఏళ్ల పాటు మనం లెక్కాచారం వేసుకుంటే రోజుకు ₹1 కూడా రాదు మాకు. వీళ్ళు ఇచ్చే 4-5 వేలు కాదు మాకు కావాల్సింది. సో మాకు అభివృద్ధి కావాలంటా ఉన్నారు. అట్లా అభివృద్ధి అనేది టీడీపీతోనే సాధ్యపడుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు అభిప్రాయపడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.